ఇవాల్టి మన చర్చకు స్వాగతం. మనలో చాలామందికి ఆ, ప్రవాహంతో పాటు వెళ్ళిపోవడం అంటే ఏంటో తెలుసు. అవును, అది చాలా తేలిక. కానీ ప్రవాహానికి ఎదురీదడం, అందరూ వెళ్తున్న దారిని కాదని వెనక్కి తిరిగి కష్టమైన దారిలో పైకి వెళ్లడం. ఈ ఆలోచన వినడానికి సింపుల్గా ఉన్నా దీని వెనుక ఒక లోతైన ఆధ్యాత్మిక సత్యం ఉంది. సరిగ్గా ఈరోజు మనం ఆ సత్యాన్నే అన్వేషించబోతున్నాం. మన చర్చ అంతా ఒక అసాధారణమైన మహిళ చుట్టూ తిరుగుతుంది. ఆమె పేరు ధమ్మదిన్న. బౌద్ధ గ్రంథాలను పరిశీలిస్తే ఆమె కేవలం ఒక పాత్ర కాదు, ఒక శక్తివంతమైన ఆదర్శం. మనకిప్పుడు ఆధారంగా ఉన్నది ధమ్మదిన్న విజ్డమ్ ఆఫ్ ది అప్స్ట్రీమ్ పాత్ అనే పుస్తకంలోని కొన్ని ముఖ్యమైన భాగాలు. అవును, చాలామందికి ధమ్మదిన్న కథ తెలిసే ఉంటుంది. కాని ఈరోజు మనం ఆ కథను కేవలం చెప్పుకోవడం కాదు, ఆమె చెప్పిన ఒకే ఒక్క పద్యం వెలుగులో ఆమె జీవితాన్ని ఒక కొత్త కోణంలో చూడబోతున్నాం. ఆమె జీవితంలో ఏం జరిగింది అని చెప్పడం కాదు, ఆమె జీవితంలోని ప్రతి మలుపు, ప్రతి నిర్ణయం ప్రవాహానికి ఎదురీదడం అనే ఆ ఒక్క కాన్సెప్ట్ను ఎలా ప్రతిబింబిస్తాయో లోతుగా విశ్లేషించడం. ఆమె జీవితమే ఒక పాఠమనమాట. అవును, ఆ పాఠాన్ని అర్థం చేసుకోవడమే మన ఇవాల్టి ప్రయత్నం. అయితే ఇక మొదలు పెడదామా? తప్పకుండా. ఈ ప్రవాహానికి ఎదురీదడం అనే ఆలోచన ఎంత శక్తివంతమైనదో చెప్పడానికి మన ఆధారం ఒక పద్యంతోనే మొదలవుతుంది. ఆ పద్యమేంటి? చెప్తాను. ఆ పద్యం ఇలా ఉంటుంది: తీవ్రమైన పట్టుదలతో, ఎరుకతో నిండిన వ్యక్తి ఇంద్రియ సుఖాలకు మనసును బంధించని ఎడల వారు ప్రవాహానికి ఎదురీదుతున్నారని చెప్పబడింది. పాళీ భాషలో దీన్ని ఊర్ధ్వశ్రోత అంటారు. ఊర్ధ్వశ్రోత వినడానికి చాలా బలంగా ఉంది. ఇక్కడ ప్రవాహమంటే ఏమిటి? అంటే కేవలం నది ప్రవాహమేనా, లేక వేరే అర్థముందా? మంచి ప్రశ్న అడిగావు. ఇక్కడ ప్రవాహమంటే మన చుట్టూ ఉన్న ప్రాపంచిక జీవితం. అంటే కోరికలు, ఆకర్షణలు, అలవాట్లు, సామాజిక ఒత్తిళ్లు ఇవన్నీ కలిసి ఒక పెద్ద నది ప్రవాహంలా మనల్ని ముందుకు లాక్కెళ్తుంటాయి. చాలామంది అసలు ఆలోచించకుండా ఆ ప్రవాహంలో కొట్టుకుపోతూ ఉంటారు. ఎందుకంటే అది తేలిక కదా? సరిగ్గా, అది చాలా తేలిక. నిజమే. ఈ రోజుల్లో ఆ ప్రవాహం రూపం కూడా మారింది. అది కేవలం ఇంద్రియ సుఖాలు మాత్రమే కాదు, నిరంతరం వచ్చే సోషల్ మీడియా నోటిఫికేషన్ల ప్రవాహం, అవును, ప్రతిదానిపై వెంటనే ఒక అభిప్రాయం చెప్పాలనే ఒత్తిడి ప్రవాహం, ఇంకా ఎక్కువ సంపాదించాలి, ఇంకా ఎక్కువ కొనాలి అనే వినిమయ సంస్కృతి ప్రవాహం, వీటన్నిటినీ ఎదిరించడమే నేటితరం ఊర్ధ్వశ్రోత అనుకోవచ్చా? అద్భుతంగా చెప్పావు. సరిగ్గా అదే. ఈ ప్రవాహానికి ఎదురెళ్లాలంటే కొన్ని లక్షణాలు కావాలని ఆ పద్యం చెబుతోంది. అవేంటి? మొదటిది చందజాత, అంటే తీవ్రమైన, దృఢమైన సంకల్పం. ఒక్క నిమిషం. దృఢ సంకల్పం అంటే మనమందరం వాడే విల్ పవర్ లాంటిదేనా? ఈ రోజునుంచి నేను ఇది మానేస్తాను అని గట్టిగా అనుకోవడం లాంటిదా, లేక దీనికింకా లోతైన అర్థముందా? చాలా తేడా ఉంది. విల్ పవర్ అనేది కొన్నిసార్లు కేవలం మన అహంకారం నుండి పుట్టే పంతం లాంటిది. అది కొన్నాళ్లకే నీరసించిపోవచ్చు. నిజమే. కాని చందజాత అనేది జ్ఞానం నుండి పుట్టిన సంకల్పం. నేను ఎందుకు ఈ ప్రవాహానికి ఎదురెళ్ళాలి అనే స్పష్టమైన అవగాహన దాని వెనుక ఉంటుంది. ఓ ఆ అవగాహనే మనల్ని ఎంత కష్టమొచ్చినా ముందుకు నడిపిస్తుంది. కేవలం పట్టుదల మాత్రమే కాదు, వివేకంతో కూడిన పట్టుదల. అర్థమైంది. అంటే గుడ్డిగా కాకుండా తెలిసి ఎంచుకున్న మార్గమన్నమాట. ఇక రెండవది ఎరుక ఏద అవధానత అన్నావు కదా? అవును, ఇది చాలా ముఖ్యం. ప్రవాహానికి ఎదురీదుతున్నప్పుడు మన ప్రతి అడుగుమీద మనకు పూర్తి స్పృహ ఉండాలి. అంటే ఎలా? మన మనసు ఎటు వెళుతోంది, ఏ ఆలోచనలొస్తున్నాయి, ఏ కోరికలు మళ్లీ పైకి లేస్తున్నాయి అని నిరంతరం గమనిస్తూ ఉండటమే ఎరుక. ఆటోపైలట్ మోడ్లో జీవించటానికి ఇది పూర్తిగా వ్యతిరేకం. ఇక చివరిది కామేసు అప్పడి బద్ధచిత్త, ఇంద్రియ సుఖాలకు కట్టుబడని మనసు. బహుశా అన్నిటికంటే కష్టమైనలిదేనేమో. కష్టమైనదే, కానీ అసాధ్యం కాదు. సుఖాలను ద్వేషించడం కాదు ఇక్కడ అర్థం, వాటికి బానిస కాకుండా ఉండటం. సుఖం వచ్చినా పోయినా మనసు నిశ్చలంగా ఉండగలగడం. ఈ 3 లక్షణాలను ఉన్నప్పుడే ఒక వ్యక్తి నిజంగా ప్రవాహానికి ఎదురీదగలడు. అవును, ఇప్పుడు ఈ లక్షణాలన్నీ మూర్తిభవించిన ధమ్మదిన్న జీవితాన్ని చూద్దాం. అవును, ఈ ఫిలాసఫీ అంతా విన్నాక దీని నిజంగా జీవించిన వ్యక్తి కథ వినాలని చాలా ఆసక్తిగా ఉంది. ఆమె కథ ఆమె భర్త విశాఖుడితో మొదలవుతుంది, కాని మనం అనుకున్నట్టుగా కాదు. నిజం. ధమ్మదిన్న రాజగృహ నగరంలోనే ఒక సంపన్న కుటుంబానికి చెందిన మహిళ. ఆమె భర్త విశాఖుడు
ఒక శ్రేష్ఠి కుమారుడు. అప్పటి రాజు బింబిసారుడికి మంచి స్నేహితుడు కూడా. అవును, వాళ్లది చాలా ఉన్నతమైన, సుఖవంతమైన జీవితం. కథలో అసలు మలుపు విశాఖుడు బుద్ధుడిని కలిసినప్పుడొస్తోంది. అవును, రాజుతో పాటు వెళ్లిన విశాఖుడు బుద్ధుడి బోధనలు విని అక్కడికక్కడే అనాగామి స్థాయిని పొందుతాడు. ఇక్కడ ఒక్క క్షణం ఆగుదాం. అనాగామి అంటే ఏమిటి? ఒక సాధారణ గృహస్థు ఆ స్థాయికి రావడమంటే ఎంత పెద్ద విషయం. అది అతని ప్రవర్తనను ఎలా మారుస్తుంది? ఇది చాలా ముఖ్యమైన పాయింట్. అనగామి అంటే తిరిగి రానివాడు. తిరిగి రానివాడా? అంటే ఆ వ్యక్తి ఇక కామలోకంలోకి, అంటే ఇంద్రియ సుఖాలతో నిండిన ఈ ప్రపంచంలోకి మళ్లీ జన్మించడు. వాళ్లలో ఇంద్రియ వాంఛలు, ద్వేషమనేవి పూర్తిగా నశించిపోతాయి. పూర్తిగానా? అవును, వాళ్లు జ్ఞానోదయానికి కేవలం ఒక్క అడుగు దూరంలో ఉంటారు. ఒక సాధారణ గృహస్థు, భార్య, సంసారమున్న వ్యక్తి ఈ స్థాయికి చేరటమనేది అత్యంత అరుదైన విషయం. అందుకే అతను ఇంటికి తిరిగొచ్చాక పూర్తిగా వేరే మనిషిలా కనిపించాడు. సరిగ్గా. ఇప్పుడు నాకా దృశ్యం కళ్ళకు కట్టినట్టుంది. అతను ఇంటికొచ్చాడు, కాని అతని దృష్టి ఎక్కడో ఉంది. భార్యమీద, భోగాలమీద ఆసక్తి లేదు. ఇక్కడే ధమదిన్నా ప్రతిస్పందన కథను మలుపు తిప్పుతుంది. సాధారణంగా అయితే ఏ భార్య అయినా ఏమనుకుంటుంది? నా భర్త మారిపోయాడు, నన్ను పట్టించుకోవడం లేదు. బహుశా ఇంకెవరిమీదో ఆసక్తి కలిగిందేమో అని బాధపడటమో, అపార్థం చేసుకోవటమో చేస్తుంది. కాని ధమదిన్న అలా చెయ్యలేదు. ఆమె అతని ప్రవర్తనను వ్యక్తిగతంగా తీసుకోలేదు. బదులుగా ఆమెలో ఒక రకమైన ఆశ్చర్యం, కుతూహలం కలిగాయి. ఒక మనిషిని ఇంతగా మార్చగలిగిన ఆ శక్తి ఏమిటి, ఆ ధర్మం ఎంత గొప్పదై ఉండాలి అని ఆలోచించింది. ఇది ఆమెలో అప్పటికే ఉన్న పరిపక్వతను, వివేకాన్ని చూపిస్తుంది. ఆమె భర్త నిర్లిప్తత వెనుక ఉన్న ఆధ్యాత్మిక ఉన్నతిని చూడగలిగింది. కరెక్ట్. అద్భుతం. అంటే ఆమె భర్తలోని మార్పును చూసి కుంగిపోలేదు, దాన్ని ఒక స్ఫూర్తిగా తీసుకుంది. ఆమెలో ధర్మ సంవేగం అంటే ఆధ్యాత్మిక తపన మొదలైంది. ఇది కూడా ప్రవాహానికి ఎదిరీదడమే. అవును, ఎందుకంటే సాధారణ ప్రవాహం బాధ, అపార్థం వైపు తీసుకెళ్తుంది. ఆమె మాత్రం జ్ఞానం వైపు ప్రయాణించింది. సరిగ్గా. ఆమె ఏమాత్రం ఆలస్యం చేయలేదు. సంఘంలో చేరి సన్యాసం తీసుకుంది. ఒక ఏకాంత ప్రదేశానికి వెళ్లి సాధన మొదలుపెట్టింది. ఆశ్చర్యం ఏమిటంటే అతి తక్కువ కాలంలోనే ఆమె జ్ఞానోదయం పొందింది. అవును, తనలోని మానసిక మలినాలన్నింటినీ, ఆశ్రవాలను తొలగించుకొని అర్హతురాలిగా మారింది. ఆమెలోని చందజాత అంటే ఆ దృఢసంకల్పం ఎంత బలంగా ఉందో దీనిబట్టి అర్థం చేసుకోవచ్చు. ఒక గృహిణి అర్హతురాలిగా మారడం. ఇక్కడితో కథ అయిపోయిందనుకుంటే పొరపాటే. నాకైతే అసలు కథ ఇప్పుడే మొదలవుతుందనిపిస్తుంది. నిజమే. జ్ఞానోదయం పొందాక ఆమె మళ్లీ రాజగృహాకు తిరిగొస్తుంది. అప్పుడామెను కలవడానికి విశాఖుడొస్తాడు. ఒకప్పుడు భార్యాభర్తలు, ఇప్పుడు ఒకరు అర్హతురాలు, మరొకరు అనాగామి. ఆ సంభాషణ ఊహించుకుంటేనే అద్భుతంగా ఉంది. అది బౌద్ధ చరిత్రలోనే ఒక అపురూపమైన సంభాషణ. విశాఖుడు ఆధ్యాత్మికంగా తనకంటే ఒక మెట్టు కిందున్న చాలా లోటైన, క్లిష్టమైన ప్రశ్నలడిగాడు. ఎలాంటి ప్రశ్నలు? వ్యక్తిత్వం అంటే సక్కాయ అంటే ఏమిటి, అది ఎలా ఏర్పడుతుంది, దాని ఎలా అధిగమించాలి లాంటి తాత్వికమైన ప్రశ్నలు సంధించాడు. ఇక్కడ విశేషమేమిటంటే ఆ ప్రశ్నలు అడుగుతున్నది ఆమె మాజీ భర్త. కాని ఆమె ఎక్కడా తడబడలేదు. హస్సలేదు. ఆధారమేం చెబుతోందంటే ఒక పదునైన కత్తితో తామరతూడును ఎంత తేలికగా కోస్తారో అంత సులభంగా, స్పష్టంగా ఆమె ప్రతి ప్రశ్నకు సమాధానమిచ్చిందట. ఆ సమాధానాలలో అంత స్పష్టత, అంత లోతు ఉన్నాయి. ఆ తర్వాతేం జరిగింది? ఆ సంభాషణ అంతా విని విశాఖుడు బుద్ధుడి దగ్గరికి వెళ్లి జరిగినదంతా చెప్పాడు. బుద్ధుడు ఆ సమాధానాలన్నీ విని ఏమన్నారు? విశాఖ, నువ్వు నన్నడిగినా నేను అవే సమాధానాలు చెప్పేవాణ్ణి. ధమ్మదిన్నా మహాప్రజ్ఞావంతురాలు అని మెచ్చుకున్నారు. ఆ సంభాషణకు చూళవేదల్ల సుత్త అని పేరు పెట్టి భవిష్యత్తరల కోసం భద్రపరిచారన్నమాట. అవును, సరిగ్గా. చూశావా, ప్రవాహంలో కొట్టుకుపోయుంటే ఆమె ఒక శ్రేష్ఠి భార్యగా మిగిలిపోయేది. కాని ప్రవాహానికి ఎదురీదడం వల్ల తన భర్తకే కాదు, సాక్షాత్తు బుద్ధుడిచేత ప్రశంసలు అందుకునే స్థాయికి వేల సంవత్సరాల తర్వాత కూడా మనం మాట్లాడుకునేంత గొప్ప జ్ఞానిగా ఎదిగింది. ఆమె జీవితం ఆ ఊర్ధ్వశ్రోత పద్యానికి ఒక సజీవ వ్యాఖ్యానంలా నిలిచింది. ఖచ్చితంగా. అయితే ఇక్కడ సహజంగానే ఒక ప్రశ్న వస్తుంది. అంతా బానే ఉంది, కాని ఒక సాధారణ గృహిణికి ఇంత తక్కువ సమయంలో ఇంతటి పరివర్తన ఎలా సాధ్యమైంది?
ఇదేదో సినిమా కథలా అనిపించడం లేదా? దీనికి మన ఆధారం ఏదైనా వివరణ ఇస్తోందా? ఇస్తోంది. ఇది కూడా బౌద్ధ తత్వంలోని ఒక ముఖ్యమైన అంశాన్ని మనకు పరిచయం చేస్తుంది. అదే సంచిత పుణ్యం లేదా జన్మజన్మల సాధన. ఓ ధమ్మదిన్న ఈ జన్మలో ఇంత వేగంగా జ్ఞానోదయం పొందడానికి కారణం ఆమె ఎన్నో జన్మలుగా చేసుకున్న సాధనే అని ఆధారం చెబుతోంది. అంటే ఇది అకస్మాత్తుగా వచ్చిన మెరుపు కాదు, ఎన్నో ఏళ్లుగా జరుగుతున్న ఒక ప్రక్రియ యొక్క పరాకాష్ట అన్నమాట. అవును, ఆమె పూర్వజన్మలలో పదుముత్తర, ఫుస్సు అనే బుద్ధుల కాలంలో కూడా జన్మించిందట. వారిని సేవించి ధర్మాన్ని అభ్యసించింది. ముఖ్యంగా కశ్యప బుద్ధుని కాలంలో ఆమె కాశీరాజు కుమార్తెగా పుట్టి 20,000 సంవత్సరాలు బ్రహ్మచర్యం పాటించిందని ఒక కథనముంది. 20,000 సంవత్సరాలా? అవును, అది ఆలంకారికంగా చెప్పినప్పటికీ దాని వెనుక ఉన్న భావం చాలా శక్తివంతమైనది. అంటే ప్రవాహానికి ఎదురీదాలనే సంకల్పం ఆమెలో ఈ జన్మలో పుట్టింది కాదు. అది ఎన్నో జన్మల నుండి ప్రవహిస్తున్న ఒక అంతర్వాహిని లాంటిది. సరిగ్గా. ఒక విత్తనం మొలకెత్తి మహావృక్షం కావాలంటే దానికి సరైన నేల, నీరు, వెలుతురు కావాలి. అవును, ధమ్మదిన్న అనే ఆ ఆధ్యాత్మిక విత్తనం ఎన్నో జన్మలుగా పరిపక్వం చెందింది. గౌతమ బుద్ధుని కారమనే సరైన వాతావరణం దొరకగానే అది వెంటనే మొలకెత్తి జ్ఞానవృక్షంగా ఎదిగింది. ఇది చూస్తే ఆమె విజయం యాదృచ్ఛికం కాదని, ఎంతో సాధన, అంకితభావం యొక్క ఫలమని మనకు అర్థమవుతోంది. ఖచ్చితంగా. కాబట్టి ఈరోజు మనం చేసిన ఈ చర్చను ఒక్కసారి సమీక్షించుకుంటే, ప్రవాహానికి ఎదురీదడం అనే ఒక చిన్న రూపకం వెనుక ఎంత పెద్ద తత్వం దాగి ఉందో అర్థమవుతోంది. అవును. ధమ్మదిన్న కథ కేవలం ఒక స్ఫూర్తిదాయకమైన కథ కాదు, అది ఆ తత్వానికి ఒక ప్రాక్టికల్ గైడ్. ఇక్కడ నన్ను బాగా ఆకట్టుకునే విషయమేమిటంటే ఆ పరివర్తనలోని సౌందర్యం. చెప్పండి. ఆమె ప్రయాణం తన భర్తలోని మార్పును చూడటంతో మొదలైంది. అంటే ధర్మం యొక్క ప్రభావాన్ని ఆమె మొదట బయట చూసింది. కానీ ఆమె ప్రయాణం ముగిసేసరికి తనే ధర్మానికి ప్రతిరూపంగా మారింది. తన భర్తకే ధర్మోపదేశం చేసే గురువుగా నిలిచింది. ఒక స్వీకర్తగా మొదలై ఒక దాతగా పరిణామం చెందింది. అదొక సంపూర్ణమైన వలయం. చివరిగా శ్రోతలను ఒక ఆలోచనతో వదిలేయాలనుకుంటున్నాను. తప్పకుండా. ధమ్మదిన్నా విజయం వెనుక ఎన్నో జన్మల సాధన ఉందని ఆధారం నొక్కి చెబుతోంది. ఇది మనల్ని మనోక ప్రశ్న వేసుకునేలా చేస్తోంది. మన జీవితంలో మనం చేసే చిన్న చిన్న ప్రయత్నాలు, ప్రవాహానికి ఎదురీదేందుకు మనం తీసుకునే చిన్న చిన్న నిర్ణయాలు, ఉదాహరణకు అనవసరమైన వాదనకు దూరంగా ఉండటం, లేదా కోపాన్ని నియంత్రించుకోవడం, లేదా 5 నిమిషాలు ప్రశాంతంగా కూర్చోవడం, ఇవన్నీ వృధాగా పోతున్నాయా? లేక మనకు తెలియకుండానే ఇవి కూడా భవిష్యత్తులో మన అవగాహనలో ఒక పెద్ద మార్పు కోసం మనల్ని సిద్ధం చేస్తున్నాయా? బహుశా లోతైన జ్ఞానం అనేది అకస్మాత్తుగా కలిగే మెరుపు కాదు. అది ఎన్నో జన్మలుగా, ఎన్నో ఏళ్లుగా మనం ఓపికతో నిర్మించుకుంటున్న ఒక మహాసౌధం కావచ్చు. ఈ చిన్న అడుగులే ఆ సౌధానికి పునాదిరాళ్లు కావచ్చు. ఏమంటారు?